హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రీసెంట్గా మేము కొన్ని డేస్ బ్యాక్ అయితే మా హస్బెండ్ బర్త్డే రోజు హోగెనక్కల్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ అనేది తమిళనాడులో ఉంటుంది. అయితే చాలా దగ్గరలోనే ఉన్నప్పటికీ మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఇప్పటికైతే కుదిరి మేము ఈ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. మేము ఉండే ఏరియాకి ఈ హోగెనక్కల్ వాటర్ ఫాల్స్కి ఆల్మోస్ట్ 103-104 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుంటుందని నేను ఇదివరకే విన్నాను. అయితే ఇది రెయినీ సీజన్లో ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో అయితే చాలా బాగుంటుందంట. అయితే మాకు కుదరక మేమైతే డిసెంబర్లో వింటర్ సీజన్లో అయితే వెళ్ళాము. ఈ టైంలో వాటర్ ఫాల్స్ అనేది అక్కడ ఏ విధంగా ఉంటుంది అని తెలిసిన వాళ్ళు అంతకు ముందే వెళ్తే మేము కనుక్కుని మరీ వెళ్ళాము. బాగుంటుందని తెలిసిన తర్వాతే కొంత దూరం వెళ్ళగానే ఏంటంటే ఆల్మోస్ట్ ఘాట్ రోడే ఉంటుంది. చూడ్డానికి ఫారెస్ట్ ఏరియా లాగా అనిపిస్తుంది అనమాట. కానీ అంత ఫారెస్ట్ ఏరియా ఏం కాదు, రోడ్వే అనేది బాగుంటుంది. అయితే ఇక్కడ మధ్యలో ఒక వ్యూ పాయింట్ కూడా కనపడితే అక్కడ దిగి చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటుంటే మేము కూడా కాసేపు అక్కడ దిగి ఫొటోస్ అవి తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మధ్యలో ఒక 7 కిలోమీటర్స్ అలా ఏమో రోడ్డు అయితే బాగుండదు. ఆ తర్వాత మళ్ళీ రోడ్డు అనేది బాగానే ఉంటుంది. వాటర్ ఫాల్స్కి ఇంకా కాస్త దూరం ఉంది అనగానే మధ్యలో ఒక టోల్ గేట్ లాగా పెట్టి అక్కడైతే పార్కింగ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మన ఓన్ వెహికల్కి 4 వీలర్ అయితే 100 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఈ వాటర్ ఫాల్స్కి కాస్త దగ్గరలో ఉండే వాళ్ళకి 1 డేలో ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి పర్వాలేదు. కానీ లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇక్కడ కాస్త దూరంలోనే మనకి హోటల్స్, రిసార్ట్స్ అలాగే లాడ్జ్లు లాంటివి కూడా ఏవో ఉన్నాయి స్టే చేయడానికి. మేమైతే చూడలేదు, మాకు అంత బాగా ఏమీ అనిపించలేదు. కానీ మేబీ లోపలంతా బాగానే ఉండొచ్చేమో. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనకి పార్కింగ్ అనేది ఉంటుంది. ఈ ఏరియా మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. మన వెహికల్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది పార్క్ చేసుకోవడానికి. ఇక్కడి నుంచే మనకి బోట్ వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. వాటర్ ఫాల్స్లో బోట్ రైడ్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఇక్కడి నుంచే మనకి అందరూ అడుగుతూ ఉంటారు బోట్ రైడ్ కావాలా అని చెప్పి. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తున్నప్పటికీ బోట్ వాళ్ళే ప్యాసింజర్స్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళే ఇక్కడి నుంచే అడుగుతూ ఉంటారు బోట్ రైడ్ కావాలా అని చెప్పి. మేమైతే ఇక్కడ నుంచి కాస్త వాకింగ్ లోపలికి అనేది ఉంటుంది, అందుకనే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ ఏరియా అంతా కూడా మనకి షాపింగ్ అనేది ఉంటుంది. మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30 కలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి రావడానికి 12 o'clock అలా అయిపోయింది. మధ్యలో మేము టిఫిన్ కూడా చేసి బయలుదేరాం కాబట్టి, అది కాక ఘాట్ రోడ్స్ అనేది కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టిందనే చెప్పాలి. మనకు కాస్త లోపలికి రాగానే మనకు కావాల్సిన షాపింగ్తో పాటు ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఫిష్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడే చాలా ఫిష్ అనేది మ్యారినేట్ చేసి పెట్టి ఉంచుతారు అవన్నీ కాల్చడం కోసం. అంతేకాదు మనకి మీల్స్ అవి కూడా బాగానే దొరుకుతాయి అన్నమాట. అయితే ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ చూడడానికి కాస్త మాసీగానే అనిపిస్తూ ఉంటాయి, పక్కా లోకల్గా ఉంటాయనే చెప్పాలి. మేము కాస్త లోపలికి వెళ్ళగానే మనకి అక్కడే ఉన్న లైవ్ ఫిష్ అనేది ఉంటుంది, మనకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. అంతేకాదు మనం బోట్ రైడ్కి వెళ్ళక ముందే మనకి లంచ్ కావాలి అనుకుంటే ఇక్కడ చాలామంది లేడీస్ అనేది అక్కడే కుక్ చేస్తూ ఉంటారు. మనం ముందే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళు మనకి రిటర్న్ వచ్చేటప్పటికి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పెడతారు. మేము వెళ్ళిన రోజు వీకెండ్ కాబట్టి, అందులోనూ సండే కాబట్టి కాస్త జనం ఎక్కువ ఉన్నారనే చెప్పాలి. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసి మేమైతే టికెట్ తీసుకుంటున్నాం. ఇక్కడే లైఫ్ జాకెట్స్ అవి కూడా ఉంటాయి. పర్ బోట్కి వచ్చేసి మనకేంటంటే 1500 అలా ఛార్జ్ చేస్తారు. 2 ఉంటారా లేకపోతే 4 ఉంటారా అనేది మన ఇష్టం. ఆ బోట్లో 4 వరకు అయితే అలౌడ్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ మోటార్ బోట్లు లాంటివి ఏమీ ఉండవు, ఓన్లీ తెప్ప బోట్లు మాత్రమే ఉంటాయి. మనం 4 వరకు ఎంతమంది అయినా ఆ తెప్ప బోట్లో అయితే ఎక్కొచ్చు. ఈ బోట్స్లోకి ఎక్కేటప్పుడు కొంచెం ఫన్నీగా అలాగే కొద్దిగా భయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎక్కలేదంటే ఆ బోట్ అనేది ఒక పక్కకి ఒరిగిపోయి నీళ్ళలోకి పడిపోతాం. మేము ఎక్కకముందే ఒకళ్ళైతే అలానే పడిపోయారనమాట. కాకపోతే ఆ క్లిప్ తీసాను కానీ యాడ్ చేయట్లేదు, పద్ధతి కాదు కదా అని చెప్పి. వాటర్లో మా బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే 1 గంట వరకు మాత్రమే మనం తీసుకున్న 1500కి తిప్పి చూపిస్తారు. అది కూడా తమిళనాడు వాటర్ ఫాల్స్ వరకు మాత్రమే అలౌడ్ ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ ప్రకారం. అంటే టోటల్గా వాటర్ ఫాల్స్ అనేది కవర్ అవ్వదనమాట. మనం కంప్లీట్గా వాటర్ ఫాల్స్ కవర్ అవ్వాలి అనుకుంటే 2 గంటల వరకు ఈ బోట్ రైడ్ అనేది ఉంటుంది. ముందు 1 గంట వెళ్ళడానికి, 1 గంట అనేది రావడానికి. మనకి 1 గంట వరకు మాత్రమే టికెట్ ఛార్జ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉండే బోట్ వాళ్ళే మనకి ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి అనుకుంటే వాళ్ళే మన దగ్గర ఛార్జ్ చేస్తారు. టోటల్గా మొత్తం తిప్పి తీసుకురావడానికి 2 అవర్స్కి మా దగ్గర అయితే 3500 వరకు ఛార్జ్ చేశారు. ఇంతకుముందు కాస్త తక్కువే ఉండేదంట, కానీ ఇప్పుడు కొంచెం పెరిగినాయి రేట్లు అనేవి. మనం బోట్లో అలా వెళ్తున్నప్పుడు మనకి ఫుడ్ ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ బోట్స్లో చూస్తున్నారు కదా ఎలా అమ్ముతున్నారో,
మేము కూడా మామిడికాయ ముక్కలు అవి తీసుకున్నాం. మాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అక్కడ అమ్మేవి తీసుకుని తినడం. ఇక్కడ మధ్యలో ఇసుక అనేది కనిపిస్తుంది కదా, ఇది ఒక ఐలాండ్ లాగా అనమాట. ఇక్కడ వరకు అయితే మాత్రమే మనకి తమిళనాడు వాటర్ ఫాల్స్కి సంబంధించి అలాగే 1500 ఛార్జ్ చేశారు కదా, ఆ మనీ వరకు అయితే మాత్రం ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ కాసేపు ఆపి మనం టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అనేది తీసుకెళ్ళిపోతారు. అయితే మేము కంప్లీట్గా చూడాలి అనుకున్నాం కాబట్టి మేము బోట్ అతనితోనే మాట్లాడుకుని కర్ణాటకకి సంబంధించిన వాటర్ ఫాల్స్ వరకు మాత్రం తీసుకువెళ్ళాలి అని చెప్పాము. వాటర్ ఫ్లో అనేది మరీ ఎక్కువగా ఉన్న టైమ్స్లో ఏంటంటే అక్కడ మధ్యలో మనకి ఐలాండ్ లాగా కనపడింది కదా, అక్కడ దింపి అక్కడ కాస్త నడిచిన తర్వాత జీప్లో తీసుకెళ్ళి మళ్ళీ కర్ణాటక వాటర్ ఫాల్స్ దగ్గర అయితే తీసుకెళ్తారంట. ఇప్పుడైతే అలా ఏం లేదు, వాటర్ అనేది బాగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే డైరెక్ట్గా బోట్లోనే వెళ్తుంది. మేము వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పర్సన్ మా వెనకే పడి బోట్ కావాలా అని అడగడం వల్ల మేమైతే అతనికి ఓకే అని చెప్పి మేము బోట్ అతన్ని మాట్లాడుకుని అతనితోనే మేము బోట్లో అయితే వచ్చాము. అతనే మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు, ఇక్కడ ఇలాగా అని చెప్పి. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి కానీ ఈ బోట్ రైడు అలాగే వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. అసలు మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట, అంత బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. ఒక్కసారి డైరెక్ట్గా వెళ్ళి చూడాల్సిందే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అసలు భూమి మీదే ఉన్నామా అని కాసేపు అయితే అలానే అనిపించేసింది. వాళ్ళు పెట్టిన టికెట్కి మనం సగం దూరం మాత్రమే వెళ్ళి రిటర్న్ అయిపోతే మాత్రం మనకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. కంపల్సరీ మొత్తం కవర్ చేసుకునే వెళ్ళాలి, అప్పుడే మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చేయగలుగుతాం. ఎందుకంటే మాకు సగం దూరం వెళ్ళిన తర్వాత కంపల్సరీ వెళ్ళాలి, వీడియో కూడా తీసుకోవాలని చెప్పి మేము వెళ్ళాము. వెళ్ళడం వల్లే మాకు తెలిసింది ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. అందుకనే నేనైతే ఒకవేళ ఎవరైనా ఇది చూసి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కంప్లీట్గా అయితే చూసిరండి, అప్పుడే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది. ఎక్కువగా వాటర్ ఫ్లో అయ్యే 2-3 వాటర్ ఫాల్స్ దగ్గర ఏంటంటే మనకి మధ్యలో ఆపి అక్కడ బోట్ని రౌండ్గా తిప్పుతూ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా అదైతే మనకి మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. మధ్యలో మనకి ఆ వాటర్ మీద పడుతూ తడుస్తూ మనం అలా తిరుగుతూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు ఒక సైడ్ వాటర్ ఫాల్స్ అంతా కవర్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇంకొక సైడ్ అంతా వాటర్ ఫాల్స్ కవర్ చేసుకుంటూ టోటల్గా 2 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ మనం రిటర్న్ అయ్యేటప్పటికి మధ్యలో ఏంటంటే రిటర్న్ అయ్యేటప్పుడు మనకి పైకి వెళ్ళడానికి ఒకటి ఉంటుందన్నమాట, పైనుంచి వ్యూ పాయింట్ లాగా చూడడానికి. ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఆపి మనకి పైకి వెళ్ళి వ్యూ పాయింట్ కవర్ చేసుకుని రమ్మని చెప్తారు. చూస్తున్నారు కదా, మేము పైకి వచ్చి ఇక్కడ కంప్లీట్గా వ్యూ పాయింట్ అనేది ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను చూడండి. పైనుంచి ఓవరాల్గా ప్లేస్ అంతా కవర్ చేసి చూస్తుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. జనాలతో బోట్లన్నీ ఫిల్ అయిపోయి అలా మధ్యలో వాటర్లో వెళ్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసేసుకున్న తర్వాత మళ్ళీ మేము మా బోట్లకైతే ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం రిటర్న్ అయిపోవడానికి. పెద్ద పెద్ద కొండల మధ్యలో ఈ వాటర్లో అలా వెళ్తుంటే ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోవడానికి దగ్గరగా వచ్చేసాం. ఇక్కడ నుంచి మేము దిగేసాం. అయితే ఏంటంటే ఇక్కడ బోట్ వాళ్ళు ఇంకా మనల్ని అమౌంట్ అనేది అడుగుతూనే ఉంటారు. బేటా కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఎక్స్ట్రా అనేది తీసుకుంటూనే ఉంటారు. మేము కూడా కాస్త ఎక్స్ట్రానే ఇవ్వాల్సి వచ్చింది. ఈ అమౌంట్ అనేది మాకు కొంచెం ఎక్కువగానే అనిపించింది, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు తప్పవేమో అనుకున్నాం. ఇక్కడి నుంచి ఇంకొక సైడ్కి వెళ్తే మనకేంటంటే ఒక టెంపుల్ అలాగే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది లేడీస్ అయితే వంట చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొంచెం మాసిగానే అనిపించింది. మాకైతే ఇక్కడ తినాలని అనిపించలేదు. అందుకనే మేమైతే ఇక్కడ ఫుడ్ ఏం తీసుకోకుండా మేమైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నాం.
హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళే సైడ్ ఏంటంటే మనకి స్టార్టింగ్లోనే ఒక చిన్న వినాయకుడి టెంపుల్ అనేది ఉంటుంది. మేము వెళ్ళే టైంలో ఏంటంటే వినాయకుడి టెంపుల్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు. అక్కడ కొద్దిగా వర్క్ అయితే జరుగుతుంది. అయితే టెంపుల్ అనేది ఓపెనింగ్లోనే ఉంది కాబట్టి ముందైతే మేము దర్శనం చేసేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళక ముందే టెంపుల్ ఉందని తెలిసి ముందు అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ మాకైతే ముందు టెంపుల్ ఎక్కడుందో తెలియలేదు. ఆ తర్వాత వేరే వాళ్ళని ఎవరినో అడిగితే ఇక్కడ టెంపుల్ ఉందని చెప్తే మేము వాటర్ ఫాల్స్ అది కవర్ చేసుకున్న వెంటనే ఇక్కడికే వచ్చాం. ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఇక్కడ టెంపుల్ దాటిన తర్వాత బాడీ మసాజ్ అని చెప్పి ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ కొండరాళ్ళ మధ్యలోనే ఏంటంటే చాలామంది బాడీ మసాజ్ అవి చేయించుకుంటున్నారు. నాకైతే ఆ క్లిప్స్ అన్ని తీయడం ఇష్టం లేదు కాబట్టి అవి పెద్దగా యాడ్ చేయట్లేదు. మనతో పాటు జెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ వెనకాలే మసాజ్ చేస్తామని వెంట పడుతూనే ఉంటారు. అయితే ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్గా మాత్రమే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే సైడ్కి మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అక్కడ మనం స్నానం చేయాలి అనుకున్న వాళ్ళకి అక్కడ స్నానం చేసి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనేవి కూడా అవైలబుల్గానే ఉన్నాయి. హ్యాంగింగ్ బ్రిడ్జ్కి పైకెక్కి చూడాలి అనుకుంటే మనకి ఇక్కడ టికెట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. పర్ హెడ్కి 20 రూపీస్ అలా తీసుకుంటున్నారు. మేమైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఈ వ్యూ పాయింట్ మొత్తం కవర్ చేసేలాగా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసేసుకుని మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఫిష్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుందని చెప్పాను కదా, చిన్నవి పెద్దవి చాలా ఎక్కువగానే ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ బొబ్బట్లు కూడా చాలా ఎక్కువగా తయారు చేస్తున్నారు లేడీస్ అనేది. ఇక్కడ వాటర్ ఫ్లో అయ్యే రాళ్ళ దగ్గర కట్టెలు పొయ్యి పెట్టి ఫిష్ అది వేయించుతూ అమ్ముతుంటే చూడ్డానికి భలే అనిపించింది. అంతేకాదు మేము కూడా ఇక్కడ ఫిష్ ట్రై చేయాలని చెప్పి కొద్దిగా అయితే తీసుకున్నాం. ఫిష్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయి పార్కింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. పార్కింగ్ ప్లేస్ అనేది ఏంటంటే ఇక్కడ మనం మాసిగా ఉంటుందని అక్కడ లంచ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ హోటల్ తమిళనాడు అనేది ఉందన్నమాట. ఇక్కడైతే లంచ్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ అనేది బాగానే ఉంటుందంట. ఇక్కడే మనకి ఆపోజిట్లోనే ఈ పార్కింగ్ ప్లేస్ అంతా ఉంటుంది. బోట్ అతనే ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పారు, కానీ మేమైతే ఇక్కడ ఫుడ్ అనేది టేస్ట్ చేయలేదు. మేము ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కాబట్టి రిటర్న్ అయిపోతున్నాం. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు మేము కొంచెం లాంగ్ అయినా సరే వేరే వే నుంచి అయితే వెళ్తున్నాం. ఈవినింగ్ టైంలో ఘాట్ రోడ్లో అంత సేఫ్ కాదని చెప్పి ఘాట్ రోడ్స్ అవి ఏమీ లేకుండా ఈ వే అనేది చాలా బాగుంది, కానీ ఒక 20 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. చూసారు కదా, కంప్లీట్గా హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్ కవర్ చేసే చూపించాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అండ్ కామెంట్ చేయండి. దాంతోపాటు హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేసి పాయింట్స్ అనేవి యాడ్ అయితే మన వీడియో మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే కంపల్సరీ హైప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.